వెల్కమ్ టు వాణి స్టోరీస్. ఇవాల్టి కథ రేపటి తరంలోకి. కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. తాత, అమ్మని నాన్నని కొట్టే పిల్లలు కూడా ఉంటారా? తాత మనవడు వేదవ్యాస అడిగిన ప్రశ్నకు కంగు తిన్నాడు రఘునాథరావు. పడక కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న ఆయన దాన్ని మడిచి టీపాయ్ మీద పడేస్తూ తనకు దగ్గరగా వచ్చిన మనవడిని ఆప్యాయంగా గుచ్చిపెట్టుకొని అడిగాడు. అలా అని ఎక్కడ చదివావు? ఇదిగో మా తెలుగు వాచకంలో అని పుస్తకాన్ని అందించాడు వేదవ్యాస. అది 6వ తరగతి తెలుగు వాచకం. ఆయనకు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఈ పాఠం చదివి నీకు అర్థమయ్యేలా చెబుతాను, నువ్వు ఈలోగా ఇంకో హోంవర్క్ చేసుకో నాన్నా అన్నారు ఆయన. ఆరోగ్యంతో మిసమిసలాడిపోతున్న వేదవ్యాస బుగ్గ చిదిమి ముద్దు పెట్టుకొని వేదవ్యాస్ తన పనిలో పడిపోయాడు. ఆయన చదవడం మొదలుపెట్టారు. అది గద్య భాగంలో 2వ పాఠం. పాఠం పేరు తరాల ప్రవాహం అని ఉంది. రచయిత కెఆర్ రెడ్డి అని ఉంది. వెంటనే పేజీ తిప్పి పాఠం మొదటి అక్షరం నుంచి చదవడం మొదలుపెట్టాడు. కథ ఆధునిక కాలంలో జరిగినదే. తాము చదువుకునే రోజుల్లో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన, పోతన మొదలైన కవుల రచనలతో పాటు ఆధునిక కవులు గురజాడ, శ్రీశ్రీ, అడవి బాపిరాజు, దేవులపల్లి మొదలైన వారు రచించిన పాఠాలు కూడా ఉండేవి. తన కొడుకు చదువులోకి వచ్చే నాటికి డాక్టర్ సి నారాయణరెడ్డి, శ్రీమతి మహ్జబీన్ మొదలైన వారి రచనలు కూడా చోటు చేసుకోసాగాయి. ప్రభుత్వపు ఆ ఆలోచన వల్ల ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం రెండూ చదువుతున్నప్పుడు వాటి మధ్య గల పోలికలు, భేదాలు, మారుతున్న కాలంతో పాటు సాహిత్యంలో వస్తున్న మార్పులు, స్థితిగతులు అన్నీ అవగతమయ్యేవి. వాటిని మరింత విపులంగా చెప్పేవారు తెలుగు ఉపాధ్యాయులు. అందుచేతనే మాతృభాషలో ఏది చదివినా తనకు ఎంతో హాయి అనిపిస్తుంది. అరే, ఇది ఏమిటి, పుస్తకం ఎదురుగా పెట్టుకొని ఇలా ఆలోచిస్తున్నాను, పక్కదోవ పట్టిన ఆలోచనలను నియంత్రించుకొని ఈసారి పాఠం మీద దృష్టి కేంద్రీకరించిన రఘునాథరావు ముఖం పాఠంలోని విషయం అవగతమవుతున్న కొద్దీ ఎర్రని కండగడ్డలా మారిపోయింది. మరోసారి మళ్ళీ చదివారాయన క్లుప్తంగా. ఇది కథ. ఒక మధ్యతరగతి కుటుంబంలో భార్య, భర్త, 2 కొడుకులు, 1 కూతురు ఉంటారు. ఇంటి యజమాని బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ పిల్లల్ని ముగ్గురిని వారు చదువుకున్న చదువులు చదివిస్తాడు. అమ్మాయికి తగిన వరుడిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అబ్బాయిలకు వారి వారి విద్యా అర్హతలకు తగిన ఉద్యోగాలు వస్తాయి. తమ తోటి విద్యార్థులను వారి తల్లిదండ్రులు అమెరికా పంపి చదివించాలని తాపత్రయపడుతుంటే తమ తండ్రి తమని కేవలం డిగ్రీలు చదివించాడన్న వారి కోపాన్ని మరింత పెంచి పోషిస్తారు కోడళ్ళుగా వచ్చిన వారి భార్యలు. వాళ్ళని అమెరికా పంపిస్తే తమ అవసాన దశలో వారిని చూసుకునే అదృష్టం ఉండదేమో అన్న దూరదృష్టితో వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా ప్రోత్సహిస్తూనే చదివించాడు తండ్రి. ఒక్కొక్కరు 2 పిల్లల్ని కంటారు. తమ పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని చెప్పుకోవాలన్న కోరికతో భార్యలు రెచ్చగొట్టేసి పంపడంతో తమ ఆస్తి పంచి ఇచ్చేయమని వచ్చి తండ్రిని అడుగుతారు ఆ కొడుకులు. బ్యాంక్ ఆఫీసర్ ఎన్నో రకాలుగా కొడుకులకు చెప్పి చూస్తాడు. వాళ్ళు వినరు. అడ్డు వచ్చిన తల్లిని నిర్దాక్షిణ్యంగా తోసేసి ఆస్తి పత్రాలు దౌర్జన్యంగా తీసుకునే ప్రయత్నం చేయబోతే తండ్రి అడ్డుపడతాడు. కన్న తండ్రి అని చూడకుండా వారు ఆయనతో కలబడతారు. ఆయన విస్తుపోడు, కుమిలిపోడు, పిల్లల్ని లాగి కొట్టి గర్జించి మరోసారి తన గుమ్మం ఎక్కితే పోలీస్ రిపోర్ట్ ఇస్తానని హెచ్చరిస్తాడు. అందరి మధ్య జరిగిన ఈ సంఘటనకు అవమాన భారంతో కొడుకులిద్దరూ చీదరించబడి చుట్టుపక్కల వారు తల్లిదండ్రులకు అండగా నిలబడటంతో వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ సమయంలో వెళ్ళిపోతున్న వారిని హెచ్చరిస్తూ తండ్రి ఇలా అంటాడు: తల్లిదండ్రులు పిల్లలను కనేది ప్రయోజకులై తమను పున్నామ నరకం నుంచి తప్పిస్తారన్న నమ్మకంతో. పిల్లలు ఎవరైనా సరే తమ కంటే పెద్దవారు అయినా ప్రతి ఒక్కరిని గౌరవించి తీరాలి. వారి వయసుకు ఖచ్చితంగా విలువ ఇచ్చి తీరాలి. అలా చెయ్యకపోతే రేపటి తరపు మీ పిల్లల చేతుల్లో మీరు మరింత దారుణంగా అవమానించబడతారు, శిక్షించబడతారు కూడా. పెద్దలను గౌరవించడం, కన్నవారిని వృద్ధాప్యంలో ఆదుకోవటం,
మరణించాక పితృకర్మలు చేయటం తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయ ప్రవాహం. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసిన వారు చరిత్రహీనులు అవుతారు. రేపు మీ పిల్లల చేతిలో మీరు చరిత్రహీనులుగా మారకుండా చూసుకోండి. ఈ ఆస్తి నా స్వర్జితం. మా ఇద్దరి తదనంతరమే మీకు సంక్రమిస్తుంది. ఒకవేళ మీరు మాకు స్వయంగా తలకొరివి పెట్టడానికి ఇష్టపడకపోతే ఈ ఆస్తి అంతా ఊరికి చెందుతుంది. అలా వీలునామా రాశాను. వెళ్ళి మీ పిల్లల్ని సక్రమంగా పెంచుకోండి, వెళ్ళండి. ఆయన సంఘటన ఊర్లో జనాల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. దాంతో ఆ గ్రామంలోని పిల్లలందరూ తరతరాల సాంప్రదాయాలను గౌరవిస్తూనే తమ తమ తల్లిదండ్రుల పట్ల ఎంతో భయభక్తులతో ప్రవర్తిస్తూ ఎందరికో ఆదర్శమవుతారు. కథ పూర్తయ్యేసరికి ఆయన కళ్ళు అశ్రుధారల్ని స్రవించసాగాయి. ఆ కథ ఎవరిదో కాదు, అక్షరాల తమ కథ. ఇంటికి పెద్ద కొడుకుగా తమ్ముడికి చెప్పాల్సింది పోయి తాను తమ్ముడితో చేయి కలిపాడు. తనకన్నా తమ్ముడు తమ తల్లిదండ్రులను మనసులో భయంకరంగా ద్వేషించేవాడు. ఆ పాప ఫలితమేమో తిరుమల కొండలోయల్లో వారు ప్రవహిస్తున్న కారు ప్రమాదంలో భార్యాపిల్లలతో సహా మరణించాడు. తన తప్పు తెలుసుకున్న తాను ఆనాటి నుంచి బ్రతుకున్న శవంలా అలాగే బ్రతుకుని ఈడుస్తున్నాడు. రేపు తన కొడుకు ఏ క్షణాన్నైనా ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదం వచ్చి తన మీద చెయ్యి ఎత్తితే ఇక తన పెద్దరికానికి గౌరవం ఏముంది? తండ్రి మీద చేయి చేసుకున్న పాపం కంటే ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందా? తమ పిల్లలు గొప్ప చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పుకోవడం కోసం పిల్లలు కోరిందల్లా ఇచ్చి వారికి కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచే తల్లిదండ్రులు అందరికీ ఈ పాఠం చక్కని గుణపాఠం. ఇంతకీ ఈ పాఠం రాసిన రచయిత ఎవరు? వెంటనే ఆయన పాఠం మొదటి పేజీ తిప్పాడు. ఆయన పేరు కందికట్ల రామ్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా వాసి అంటూ ప్రారంభమైన ఆ కవికాలాదులు చదివాక వెంటనే గుర్తుకు వచ్చాడు అతను తాను 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. వాళ్ళ నాన్నగారు తెలుగు ఉపాధ్యాయుడు. వాడు 8వ తరగతి నుంచే పద్యాలు రాసేవాడు. డిగ్రీలోకి వచ్చేటప్పటికి గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తండ్రి అడుగుజాడల్లో నడిచి తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అంటే అతను తమ నిజ జీవిత సంఘటన ఆధారంగా కథ రాశాడన్నమాట. దానిని రాష్ట్ర ప్రభుత్వం ఒక పాఠ్యాంశంగా నిర్ణయించడం ఎంత అదృష్టం! తాను ఇప్పుడు బెంగళూరులో పెద్ద కొడుకు దగ్గర ఉంటున్నాడు. అతను బెంగళూరు ఎయిర్ ఫోర్స్ సెంటర్లో శిక్షణ కోసం వచ్చే వారికి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వాడి కొడుకే వేదవ్యాస. 6వ తరగతిలోనే కర్ణాటక ప్రభుత్వం తెలుగు చదువుకునే పిల్లల కోసం తెలుగు వాచకంలో ఒక మంచి కథ పొందుపరిచింది. అంటే బాల్యదశ నుంచే పిల్లలు ఎలాంటి ప్రవర్తన అలవర్చుకోవాలో తెలియజెప్పే ప్రయత్నం ఆ ప్రభుత్వానికి కలిగిన గొప్ప ఆలోచన. పిల్లలకు బాల్యంలో మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. తెల్ల కాగితం వంటి వారి మనసుల్లో పెద్దలు ఏం చెబితే అదే ముద్రించబడతాయి. పువ్వుకు తావిలా చదువుతో పాటు సంస్కారం పరిమళించి ఉత్తమ ప్రవర్తనగా రూపాంతరం చెంది వారిని ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. అవి తర్వాత తరానికి ప్రవహిస్తాయి. ఈ రకమైన మార్పు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు వస్తుందో. కాలం ఎంత మారినా యువతరం ముందు తరాన్ని గౌరవించాల్సిందే, ప్రేమించవలసిందే, ఆదరించవలసిందే. ఇది తరాల ప్రవాహం. ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించిన ఎవరైనా ఆ తర్వాత తరం చేతిలో శిక్ష తప్పదు. అవును, శిక్ష తప్పదు అనుకున్నారు ఆయన కన్నీళ్లు తుడుచుకుని. తాత, పాఠం నాకు అర్థమయ్యేలా చెప్తావా మరి? దగ్గరికి వచ్చిన మనవడు వేదవ్యాసని తనివారా కౌలించుకుని, నీ వల్ల నాలాంటి మరో 2 తరాల వారు ఆనందంగా బ్రతకాలి నానా అనుకుని సంతోషాతిరేకంతో పాఠం చెప్పడానికి ఉద్రిక్తుడయ్యాడు రఘునాథరావు. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.